ఒకప్పుడు హాలీవుడ్ యాక్టర్స్ ని బాలీవుడ్ యాక్టర్స్ ని చూసి మనందరం సంకలు గుద్దేసుకునే వాళ్ళం. వాళ్ళలా లుక్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళలా బాడీ బిల్డ్ చేయాలి. కానీ ఇప్పుడు ఒక జాన్ విక్, ఒక హృతిక్ రోషన్ మన తెలుగులో కూడా ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన కల్కి టీజర్ లో ప్రభాస్ అన్న లుక్స్ చూస్తుంటే హాలీవుడ్ బాలీవుడ్ ఎందుకు పంచేది అనిపిస్తుంది. హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? మహేష్ అన్న లుక్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇద్దరు బ్రదర్స్ అన్నట్టున్నారు. హాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ కి మన యాక్టర్స్ కి తేడా ఏంటో చెప్పిన, వాళ్ళందరూ కూడా జ్యూస్ బాడీలు, సప్లిమెంట్ బాడీలు, కానీ మనవి మాత్రం న్యాచురల్. ప్రభాస్ గారు, మహేష్ గారు సప్లిమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు, మహా అయితే ఒక 10%. నేను ఎందుకు చెప్తున్నానంటే సప్లిమెంట్ ఇండస్ట్రీ మార్కెట్ 2023లో 33 కోట్లు, ఇంకొక 10 ఏళ్ళు దాటితే 128 కోట్లు. ఇవన్నీ ఎవరి డబ్బులు రా? మీ డబ్బులే. న్యాచురల్ గా హెల్దీగా మంచి డైట్ చేయండి, 10% సప్లిమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సప్లిమెంట్స్ వాడొద్దు అనట్లే, కాకపోతే నైట్ ఒక స్కూప్, ఇలా అన్ని స్కూప్లు వేస్తే నీ బాడీ షెడ్కి వెళ్తుంది. ఇవన్నీ డీటెయిల్గా తెలియాలంటే నా నేమ్ కింద ఉన్న ఫుల్ వీడియో క్లిక్ చేసి చూడు, అసలు మిస్ అవ్వదు.